ఏంది నా పేరు ఎందుకు వస్తాయి ఎమ్మెల్యే మనసు ఇప్పుడు నీ మనిషిగా వాడు నువ్వే రాసినావు కదా అవయ్య వాడు పోయిండు వాడు పోయిండుకి ఇట్లా పోయిండు ఎవడో నీ మనిషి అని చెప్పేస్తే నేను మాట్లాడుతా అట్లా కాదు పోయినందుకే ఇప్పుడు నీకు పోయినందుకే దృష్టిలోకి వచ్చింది కదా నువ్వు ఎమ్మెల్యే అని ఎందుకు పెట్టినావు నా పేరు అని నీ మనసు కదా మేము రాసిన 3 పేర్లు అలాగే నీవు రాసిన పేరే కదా మేము రాయలేం కదా అవి నీ ఎంబడి వచ్చేలే కదా నీ మనసులే కదా మేము మా మనసు అట్లేం కదా కరెక్టే కదా నా మనసే కదా అవు అదే మాట నా తోడొచ్చి నీ మనసుకి ఇట్లా ఇండు నీ మనసులో ఉన్నారు నేను మనసులో పెట్టుకుంటా అని చెప్పాలి నువ్వేమని పెడతావు ఎమ్మెల్యే మనసు ఎమ్మెల్యే పార్టీలోకి వెళ్ళి వచ్చి చెప్తావా ఎవరు చెప్తున్నావు గలీజ్ మాటలు బూత్ మాటలు మాట్లాడితే ఎట్లా కాన్స్టిట్యూన్స్ ఎమ్మెల్యే నీ స్థాయి మించిన మాటలు కావు నీ స్థాయి దగ్గర మాటలు కావాలి స్థాయి మర్చి మాటలు అవుతుంది అవి కంప్లైంట్ నా పేరు తీసుకున్నాడు వాడు ఎవడో ఇట్లున్నాడు అని చెప్తే వాడిని వీకేస్తాం వాడు తీసుమాకన్నా నా చుట్టం ఆడు ఇప్పుడు నీ చుట్టమో ఎవడో గాని ఆడ వచ్చింది కాబట్టి ఎమ్మెల్యే అనుచరులు ఎమ్మెల్యే మనుషులు కాబట్టి అన్న నువ్వు రాసినప్పుడు నీకు తెలియాలి కానీ ఎవడా వాడు టీఆర్ఎస్ వాడా బీజేపీ వాడా బీఆర్ఎస్ వాడా కాంగ్రెస్ వాడా అని నేను ఆ రోజు చెప్తాను ఇగో గిట్లా నువ్వు పెట్టినాడు గిట్లా చేస్తున్నాడు నాకు ఒక మాట చెప్తే నేను తీసేస్తా వాళ్ళు నాకు చుట్టమా కాంగ్రెస్ పార్టీ భూభారత్ పెట్టినట్టు 100 మంది వచ్చినాం ఇక కూర్చోం మీకు వీడియో కాల్ పెడతా మేము మొదటి మంది వస్తే వాళ్ళనేమో అది లేదు నువ్వేమో పేరు రాసినేమో కొడతా అంటావు ఎందుకు పెడతారు నా పేరు నాకేం సంబంధం వాడు పెట్టినాడు వాడు పోయినాడు వేసుకున్నాడు నాకేం సంబంధం నువ్వేద్దాం కదా నీ పేరు ఇప్పుడు నువ్వేద్దాం కదా నీవు రాసావు కాబట్టి అది పెట్టింది కదా నేను ఇంకా మంచిగా తెలియదు నేనే పెట్టినా కదా నేను దొంగను నేను లంగను పెట్టినా నేను దొంగను కానీ నువ్వేం చేయాలి ఇగో నువ్వు పెట్టినోడే లంగా ఉన్నాడు అని చెప్పేసి నాకు చెప్పాలి అందరితో